అణచివేత నుండి ఉద్యమాలు పుట్టుకొస్తాయి, కష్టాల నుండి ఉద్యమాలు పుట్టుకొస్తాయి, ఆగ్రహాల్లో నుంచి ఉద్యమాలు పుట్టుకొస్తాయి, బాధ్యతల్లో నుండి ఉద్యమాలు పుట్టుకొస్తాయి, భవిష్యత్తు గురించిన ఉద్యమాలు పుట్టుకొస్తాయి. ఇప్పుడు ఫ్రాన్స్లో ఈ అన్నిటినీ కలిపినటువంటి ఉద్యమాలు వస్తున్నాయి. భవిష్యత్ యూరప్ సమాజం ఎలా ఉంటుందో తెలియనటువంటి పరిస్థితికి ఎందుకు వెళ్తున్నారంటే, చొరబాటుదారులుగా ఆయా దేశాలకు వచ్చినటువంటి వాళ్ళు ఏకంగా మతరాజ్యాల్ని మార్చేయాలనుకోవటం. ఇప్పటిదాకా క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం సాగుతున్నటువంటి రాజ్యాలు యూరప్ సమాజం, వాటిని రాజ్యాన్నే మతం మార్చాలన్నటువంటి ప్రయత్నం, షరియా చట్టాలు అమలు చేయాలన్నటువంటి ప్రయత్నంలో సాగుతున్నటువంటి ఫ్రాన్స్లో జరిగినటువంటిది. ఈవెన్ చివరికి ఈఫిల్ టవర్ లాంటి చోట్ల కూడా జరుగుతున్నటువంటి గందరగోళాల నేపథ్యంలో స్వయంగా ఫ్రాన్స్ ప్రజలు ఎవరైతే సుదీర్ఘకాలంగా ఆ దేశంలో పుట్టి ఆ దేశంలో పెరిగి ఆ దేశంలో బ్రతికిడుస్తూ తరతరాలుగా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఉద్యమిస్తున్నారు. ఖచ్చితంగా ఈ దేశ సంప్రదాయాల ప్రకారం, ఈ దేశ చట్టాల ప్రకారం, ఈ దేశ రాజ్యాంగం ఇచ్చినటువంటి విధానం ప్రకారం బ్రతికే వాళ్ళని మాత్రం ఇక్కడ ఉండేయాలి, మిగతా వాళ్ళని తరిమేయాలి, పంపించేయాలన్నటువంటి నినాదాలతో ఉద్యమిస్తున్నారు.